హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి సైకో ఎగ్జామ్లో భాగంగా చాలామంది ఎక్కువగా ఆన్సర్ చేయలేకపోతున్న టెస్ట్ ఏమైనా ఉంది అంటే అది వన్ ఆఫ్ ది టెస్ట్ టేబుల్ టెస్ట్ అనమాట. సో టేబుల్ టెస్ట్లో ఆ స్లైడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆ క్వశ్చన్స్ అడిగే విధానం కానీ వీటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వీటిని మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచిది. సో దానికి సంబంధించి ఈరోజు మన దగ్గర ఒక 25 క్వశ్చన్స్ బెస్ట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో యాక్చువల్గా నేను ఈ పీడిఎఫ్ని తయారు చేయలేదు. మన స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సార్ మేము ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఇలా చాలా హార్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మేము గ్యాదర్ చేసి మీకు పెడతాం, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండిద్దని పాపం పిల్లలు కష్టపడి నాకు సెండ్ చేశారు. వాళ్ళు ఎప్పుడో సెండ్ చేశారు, నాకు టైం సరిపోక కాస్త ఫ్రీ అయ్యి ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి. 1-2 క్వశ్చన్స్ అయితే నేను కంపల్సరీగా ఆడియో మెసేజ్లు పెట్టి మీకు సాల్వ్ చేస్తున్నాను. టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఆ 2 లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఏ అప్డేట్ ఉన్నా సరే నేను ఇక్కడ సెండ్ చేస్తాను, ఓకేనా? అదేవిధంగా కామెంట్ సెక్షన్ కూడా ఎనేబుల్ చేద్దామని చూస్తున్నాను. సో కామెంట్ సెక్షన్ ఎనేబుల్ చేస్తే మీరు అందరూ కూడా క్వశ్చన్స్ ఏమైనా పెట్టుకొని ఏ విషయాన్ని దాని కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూసి ఎనేబుల్ చేస్తాను, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా హార్ట్ లెవెల్ క్వశ్చన్స్, చక్కగా ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్నీ బాగా రెడీ చేశారు. ఆ అబ్బాయి పేరు నేను మర్చిపోయాను. సో మనం వెరీ థ్యాంక్ఫుల్గా ఉండాలి అబ్బాయికి. సో అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇలా మీరందరూ కూడా వర్క్ చేసి నాకు పంపిస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ఎందుకంటే మీరు వెళ్ళే చోట కానీ మీరు నేర్చుకున్న కోచింగ్ సెంటర్లో కానీ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కాస్త పరిస్థితుల దృష్ట్యా కానీ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. నేనైతే వాటన్నింటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా నేర్చుకుందాం, ఓకేనా? మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, ఇదిగో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ పక్కనే ఉండిద్ది. మీరు అందరూ పాస్ చేసుకుని ఆన్సర్ సాల్వ్ చేయండి. మీలో ఎంతోమంది వరకు అలా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఇదే ఒక ప్రాక్టీస్ సెషన్. 25 క్వశ్చన్స్ నేను ఎన్ని పెట్టగలను, హై లెవెల్లో ఎంత ఆలోచన చేయగలను అని ఆలోచన చేసుకోండి, ఓకేనమ్మా? ఇక ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ కాలం 4 ఈజ్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్, కాలం 4 రివర్స్ ఆర్డర్లో రాశాడంట. ఓకే, విచ్ విల్ బి ద 4th లెటర్ టు ద 3rd లెటర్ ఆఫ్ ది లెఫ్ట్ డయాగ్నల్ ఆఫ్ ది బాటమ్ లెటర్ డి. ఓకే, బాటమ్ లెటర్ డి అన్నాడు. సో బాటమ్ లెటర్ డి ఎక్కడుంది, ఎప్పుడు అన్నాడు? ఇఫ్ కాలం 4 ఈజ్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్. కాలం 4 రివర్స్ ఆర్డర్లో రాసామనుకోండి, ఈ ఉన్న డి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది అనమాట. అవునా కాదా? ఓకే, ఇప్పుడు లెఫ్ట్ డయాగ్నల్ ఆఫ్ ది బాటమ్ లెటర్ డి, లెఫ్ట్ డయాగ్నల్ అంటే ఇదనమాట. ఇదే కదా లెఫ్ట్ డయాగ్నల్ అంటే, ఓకేనా? ఇలా వెళ్ళిపోవాలి మనం. ఓకే, 3rd లెటర్ ఆన్ ది లెఫ్ట్ డయాగ్నల్, ఇదేమో ఫస్ట్, ఇదేమో సెకండ్, ఇదేమో 3rd లెటర్. సో 3rd లెటర్ ఆన్ లెఫ్ట్ డయాగ్నల్ అంటే ఈ అనమాట. నెక్స్ట్, వాట్ విల్ బి ద 4th లెటర్ టు ద రైట్ అన్నాడు. దీనికి 4th రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, 3rd రైట్, 4th రైట్. సో ఆన్సర్ ఏంటి? ఏ ఉందా? ఎస్, ఏ ఆన్సర్. అలాగనమాట. కాస్త పిక్చర్ ఫోటో తీశారు కాబట్టి క్లారిటీగా ఉండకపోవచ్చు, కాస్త ఇబ్బంది అయినా సరే అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఓకేనా అమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది 26వ టెస్ట్ అనుకుంటా. సో నాకు ఐడియా లేదు. క్వశ్చన్స్ అయితే చాలా మంచివి, అన్నీ మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ 2వ క్వశ్చన్ చూద్దాం. ఈ టేబుల్ టెస్ట్కి సంబంధించి మీరు ఎలాగో ఈజీ క్వశ్చన్స్ చేసేయగలరు. హార్డ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి, 10కి 10 క్వశ్చన్స్ మీకు కష్టంగా ఇవ్వడు. మీరు భయపడమాకండి. మనకి ఆన్లైన్లో మాక్ టెస్టుల్లో మనల్ని బాగా రెడీ చేయాలనే ఉద్దేశంతో వాడు అలా ఇస్తాడు. 10కి 10 కష్టంగా ఎప్పుడూ ఉండవు. మనం కష్టమే ఈజీ 2 నేర్చుకున్నాం అనుకో, సేఫ్ సైడ్లో ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ రో 4 ఈజ్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓకే, విచ్ లెటర్ ఇన్ రో 3 మ్యాచెస్ విత్ రో 4? విచ్ లెటర్ విల్ బి ఇమీడియట్లీ బిలో ద 4th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ దట్ లెటర్ అన్నాడు. ఫస్ట్, ఇది ఇఫ్ కండిషన్ కాదు, వెన్ అనే కండిషన్ కాబట్టి దీన్ని మనం ముందు సాల్వ్ చేయకూడదు, దీన్ని చూడాలి. విచ్ లెటర్ ఇన్ రో 3 మ్యాచెస్ విత్ రో 4? రో 4లో ఉన్న ఏదో లెటరు రో 3లో ఉన్న ఏదో లెటర్ రో 4లో మ్యాచ్ అయిందంట.
చూద్దాం, జాగ్రత్తగా చూడండి. రో 3 అంటే ఇదనమాట. రో 3లో సి ఉంది, రో 4లోను సి ఉంది. ఇది మ్యాచ్ కాదు, ఇది మ్యాచ్ కాదు, ఇది మ్యాచ్ కాదు, ఇది మ్యాచ్ కాదు. సో రో 3లో ఉన్న సి అనేది రో 4లో ఉన్న సితో మ్యాచ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ బి ఇమీడియట్లీ బిలో ద ఫోర్త్ లెటర్ టు లెఫ్ట్ ఆఫ్ దట్ లెటర్ అన్నాడు. దట్ లెటర్ అంటే ఈ లెటర్ అనమాట. రో 3లో ఏ లెటర్ ఉందో అది రో 4లో మ్యాచ్ అయింది. ఆ లెటర్ ఏంటి? సి. దట్ లెటర్ అంటే అదనమాట. ఇప్పుడు ఫోర్త్ లెటర్ టు ద లెఫ్ట్, దీనికి ఫోర్త్ లెఫ్ట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అంటే ఇదనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ లెటర్ విల్ ఇమీడియట్లీ బిలో, దీనికి ఇమీడియట్లీ బిలో అంటే ఇదనమాట, అంటే ఈ. ఓకేనా? ఆ వాడేమన్నాడు? రో 4 ఈజ్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఆన్సర్ మనం ఈ అని పెట్టేస్తాం, తప్పు. రో 4 ఎలా రాశారు? రివర్స్లో రాశాడు. అంటే సి ప్లస్లోకి ఏమొచ్చింది? ఈ ఏమో అటు వెళ్ళిద్ది, సి ఏమో ఇటు వచ్చింది. ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. సో ఆన్సర్ ఈ సి. చూసారా, ఈజీగానే కనపడుతుంది, ఒకే ఒక్క లైను, కానీ అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ మనం పెట్టలేమన్నమాట. ఓకేనా అమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూడండి. ఇదిగో రీచింగ్ అన్నాడు. రీచింగ్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోయి సాల్వ్ చేద్దాం. డైరెక్ట్గా వాడు చెప్పింది చేసేద్దాం. రీచింగ్ ద రైట్ కార్నర్ ఆఫ్ ది బాటమ్ లెటర్ ఆఫ్ కాలం 1. ఓకే, రీచ్, గో అన్నప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రీచ్ ద రైట్ కార్నర్ ఆఫ్ బాటమ్ లెటర్ ఆఫ్ కాలం 1. బాటమ్ లెటర్ ఆఫ్ కాలం 1 అంటే ఇది. రీచ్ ద రైట్ కార్నర్, రైట్ కార్నర్ అంటే ఇది. ఓకే, అండ్ మూవింగ్ అప్ టు ద టాప్, టాప్ అంటే ఇక్కడికి వెళ్ళిపోయాను. ఓకే, విచ్ లెటర్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ది ఫౌండ్ లెటర్, దీనికి డయాగ్నల్లో ఉండేది ఏంటి అన్నాడు. అంటే ఆన్సర్ ఏంటి? ఏనే కదా. ఇది ఫస్ట్ డయాగ్నల్, సెకండ్, థర్డ్. అసలు వాడు డయాగ్నల్ అన్నాడు అంటే చివరిది వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా? డయాగ్నల్ అనే ఇది ఫస్ట్ డయాగ్నల్, సెకండ్, థర్డ్, 4. వాడు ఏమి చెప్పాలా, డయాగ్నల్ అంటే చివరిది పెట్టేయాలన్నమాట. సో ఇదనమాట ఆన్సర్. ఓకేనా? సో ఈ టేబుల్ టెస్ట్లో ఉన్న 3 క్వశ్చన్స్ మనకి బాగా అర్థమైనాయి కదా, నో డౌట్ కదా. నెక్స్ట్ టేబుల్కి వెళ్దాం. ఇదిగోండి, ఇది ఇంకో టేబుల్. ఓకేనా? ఆ క్వశ్చన్ చూద్దాం. ఇదిగోండి పెద్ద క్వశ్చన్ అనమాట. ఇది మీకు స్క్రీన్ మీద ఇంత బారుగా ఉంది కాబట్టి చిన్నగా కనపడుతుంది. ఓకేనా? మనకి స్క్రీన్లో కంప్రైజ్ అయ్యింది కాబట్టి చాలా పెద్దగా కనపడుద్ది. చూడండి, వెళ్ళిపోదాం డైరెక్ట్గా క్వశ్చన్ వెనకాల నుంచి సాల్వ్ చేద్దాం. రైట్ ఆఫ్ లెటర్ డి బిలో దట్ లెటర్. ఓకే, క్వశ్చన్ అర్థం కాలేదు వెనకాల నుంచి వస్తుంటే ఫస్ట్ నుంచి చదువుదాం. విచ్ లెటర్ ఇన్ కాలం 1 ఈజ్ దేర్ విచ్ ఈజ్ నాట్ ఇన్ కాలం 4. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. విచ్ లెటర్ ఈజ్ కాలం 1, కాలంలో 1లో ఉన్న, ఈజ్ దేర్ విచ్ ఈజ్ నాట్ ఇన్ కాలం 4, కాలం 1లో ఉండి కాలం 4లో లేనిది ఏంటి అన్నాడు. ఈ డి ఉందా? ఉంది. బి ఉందా? విచ్ లెటర్ ఈజ్ కాలం 1 ఈజ్ దేర్ విచ్ ఈజ్ నాట్ కాలం 4. ఓకే, కాలం 4 చూడాలి కదా. కాలం 4లో 1లో ఉండి కాలం 4లో లేనిది అన్నాడు. ఇదిగోండి ఈ ఇక్కడ ఉంది, ఇదిగోండి డి ఇక్కడ ఉంది, ఇదిగోండి డి ఇక్కడ ఉంది, ఇదిగోండి బి. ఎస్, బి లేదు. ఇక్కడ ఉండి బి, ఇక్కడ బి లేదు. మనకి ఇదే కావాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. విచ్ లెటర్ ఇన్ కాలం 1, విచ్ లెటర్ ఇన్ కాలం 1 ఈజ్ దేర్ విచ్ ఈజ్ నాట్ ఇన్ కాలం 4. ఓకే, అది బి అనమాట. బిలు 2 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ వెనకాల నుంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, లెటర్ డి బిలో దట్ లెటర్, దట్ లెటర్ అంటే బి అనమాట. సో లెటర్ డి బిలో దట్ లెటర్ అంటే మనకి బిలు 2 వచ్చినాయి కదా, ఏబి తీసుకోవాలి. అది కూడా వాడు చెబుతున్నాడు. ఏబి అంటే దేని కింద అయితే డి ఉండిద్దో, ఇదిగోండి లెటర్ డి బిలో దట్ లెటర్. ఇప్పుడు ఈ బి తీసుకున్నాను, దీనికి బిలో ఏముంది? డి ఉంది. సో ఈ బి తీసుకోకూడదు, దీన్నే తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో లెటర్ డి బిలో దట్ లెటర్ తీసుకున్నాను. నెక్స్ట్ ద ఫోర్త్ లెటర్ టు ద రైట్, దీనికి ఫోర్త్ రైట్. 1, 2, 3, 4 ఇది ఫోర్త్ రైట్ అనమాట. ఓకేనా?
fourth right. Next, the top letter. Fourth right లో టాప్ లెటర్ అంటే ఇదన్నమాట. ఓకే. నెక్స్ట్, విచ్ లెటర్ విల్ బి ఇమీడియట్లీ టు ద లెఫ్ట్. ఇమీడియట్లీ లెఫ్ట్ అంటే డి అనమాట. ఇక్కడికి వచ్చాం, కానీ క్వశ్చన్ బాగా గమనించాం అనుకోండి, ఆన్సర్ ఏంటి? అదేగా అడిగింది, విచ్ లెటర్ విల్ బి ఇమీడియట్లీ అన్నాడు. సో ఆన్సర్ డి, రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? రో కాలం 1లో ఉండి కాలం 4లో లేనిది ఏంటంటే బి అనమాట. అలాంటి బీలు మనకు 2 ఉన్నాయి. ఏ బి కింద డి ఉండిద్దో ఆ బి అన్నాడు. సో ఈ బి కింద డి ఉంది కాబట్టి ఈ బి. ఈ బికి ఫోర్త్ రైట్, ఇలా పక్కకి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, అప్పుడు మన ఆన్సర్ అన్నమాట. క్లారిటీ వచ్చిందా? చేసే కొద్దీ ప్రాక్టీస్ అయిద్దమ్మా. నాకు స్టార్టింగ్లో ఇబ్బందిగానే ఉంది. మీరు క్వశ్చన్స్ డౌట్స్ అడగటం, నేను ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు చాలా ఈజీగా అర్థమవుతున్నాయి. మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇదిగోండి పెద్ద క్వశ్చన్. ఇదిగోండి రీచ్ అన్నాడు అంటే వెళ్ళిపోదాం. గూగుల్ మ్యాప్స్లో చూపించినట్టు క్వశ్చన్ వెనకాల వెళ్ళిపోదాం. రీచ్ ది అప్పర్ మోస్ట్ లెటర్ ఆఫ్ ది లెటర్ విచ్ ఈస్ టు ద రైట్ ఆఫ్ ది బాటమ్ లెటర్ ఆఫ్ ది ఫోర్త్ లెటర్ వెన్ యూ గో స్ట్రైట్ ఫ్రమ్ రో 2. ఓకే, రో 2లో స్ట్రైట్గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ద ఫోర్త్ లెటర్ అన్నాడు. ఓకే, ఫస్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇదనమాట. రో 2లో ఇది ఫస్ట్, రో 2లో సెకండ్, రో 2లో థర్డ్, రో 2లో ఫోర్త్ అంటే ఇదనమాట. ఓకే. నెక్స్ట్, బాటమ్ లెటర్ అన్నాడు. ఏమన్నాడు? విచ్ ఈస్ టు ద రైట్ ఆఫ్ ది బాటమ్ లెటర్. ఒక నిమిషం. రీచ్ అప్పర్ మోస్ట్ లెటర్ ఆఫ్ ది లెటర్ విచ్ ఈస్ టు ద రైట్ ఆఫ్ ది బాటమ్ లెటర్. బాటమ్ లెటర్కి రైట్ అనమాట. ఆఫ్ ది ఫోర్త్ లెటర్ వెన్ యూ గో స్ట్రైట్ ఫ్రమ్ రో 2. ఓకే, రో 2 నుంచి ఫోర్త్ లెటర్కి వచ్చాను. బాటమ్ లెటర్ అంటే ఇదనమాట. ఓకే. నెక్స్ట్, రైట్ ఆఫ్ ది బాటమ్ లెటర్ అంటే ఇదనమాట. ఓకే. అప్పర్ మోస్ట్ లెటర్, దీనికి అప్పర్ మోస్ట్ లెటర్ అంటే ఇది. ఓకే, వచ్చేసాను. ఇప్పుడు అడుగుతున్నాడు, క్వశ్చన్ చదవండి. ఫోర్త్, ఇగో దట్ అన్నాడు చూసారా, అంటే ఇప్పటి వరకు ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నప్పుడు మనకు వచ్చిన లెటర్ ఏంటి? ఈ అనమాట. ఇప్పుడు దట్ ప్లేస్లో మనం ఈ పెట్టుకోవాలి, అది కండిషన్ అనమాట. దట్ లెటర్ అంటే ఈ అనమాట. ఇప్పుడు ఏమన్నాడు? బాటమ్ లెటర్, ఒక నిమిషం, ఫోర్త్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఓకే, దీనికి ఫోర్త్ లెఫ్ట్ 1, 2, 3, 4. ఎస్, వచ్చాను. నెక్స్ట్, బాటమ్ లెటర్ అన్నాడు. ఓకే, బాటమ్ లెటర్ అంటే ఇదనమాట. నెక్స్ట్, ఇమీడియట్లీ ఎబో అన్నాడు. ఇమీడియట్లీ ఎబో అంటే డి అనమాట. సో ఆన్సర్ డి. ఉందా? ఏదో చూడండి, తిప్పి తిప్పి అక్కడికి తీసుకొచ్చాడు అనమాట. చూసారా, మ్యాప్ మొత్తం, టేబుల్ మొత్తం ఎలా తిప్పాడో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. గూగుల్ మ్యాప్స్లో ఎలా జాగ్రత్తగా వెళ్తావో ఇక్కడ కూడా అంతే. రీచ్ అన్నప్పుడు వాడు చెప్పిన కండిషన్లోకి వెళ్ళిపోయి దట్ అన్నప్పుడు పట్టుకోవాలి. వాడు దట్ అన్నాడంటే ఏదో కండిషన్ నీకు దగ్గర తీసుకెళ్ళి నేర్పించి అక్కడి నుంచి కథ మొదలు పెడతాడు. నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి. నువ్వు ఎంత నెమ్మదిగా సింపుల్గా అర్థం చేసుకుంటూ చదువుకుంటే అంత బాగా అర్థమైంది. ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం సార్, తెలుగు మీడియంలోనే చదువుతాను, తెలుగును నమ్ముకున్నా అన్నారు. తెలుగులో మీకు అంత బాగా అర్థం అవ్వదు. వాడు మోస్ట్లీ నాకు తెలిసి ఇంగ్లీషు, హిందీ మాత్రమే ఇస్తాడు. తెలుగు అనేది ఎవడు సైకోలో. చాలామంది తెలుగు ఉందని అడుగుతున్నాడు, తెలుగు ఎవరు. హిందీ వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అనమాట. అందుకే హిందీ వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకేనా? నెక్స్ట్, ఇది ఇంకో టేబుల్ అనమాట. ఈ టేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ టేబుల్ దగ్గరికి వెళ్దాం, సాల్వ్ చేద్దాం. చూడండి, ఇదిగోండి రీచ్ అన్నాడు. ఓకేనా, ఇదిగో దట్ అన్నాడు. కండిషన్ ఏదో చదువుతాడు, చేద్దాం, వెళ్ళిపోదాం. రీచ్ ద టాప్ మోస్ట్ లెటర్ ఆఫ్ ది సెకండ్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది మిడిల్ లెటర్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ది రో 5. ఓకే, మిడిల్ లెటర్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ రో 5. ఓకే, రో 5 డయాగ్నల్ అంటే ఇదనమాట. మిడిల్ లెటర్ అంటే డి. ఓకే. నెక్స్ట్, సెకండ్ లెటర్ టు ద లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. ఓకే. నెక్స్ట్, రీచ్ ద టాప్ మోస్ట్ లెటర్, దీనికి టాప్ మోస్ట్ లెటర్ అంటే ఓకే, వచ్చేసాను. నెక్స్ట్, మూవ్ టువార్డ్స్ ద, ఓకే, మూవ్ టువార్డ్స్ ద డయాగ్నల్ ఆఫ్ దట్ లెటర్. ఓకే, మూవ్ టువార్డ్స్ ద డయాగ్నల్. సో డయాగ్నల్ వైపు వెళ్ళాలన్నమాట. దట్ లెటర్
ఓకే, ఇలా మనం వెళ్ళినప్పుడు డయాగ్నల్ లెటర్ ఏమొచ్చింది? బి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, లాస్ట్ లెటర్ ఆఫ్ ద డయాగ్నల్. లాస్ట్ లెటర్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే ఏ అన్నమాట. ఒక్క నిమిషం ఉండండి, రిచ్ ద టాప్ మోస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, మళ్ళీ చదువుతాను. రిచ్ ద టాప్ మోస్ట్ మిడిల్ లెటర్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ రో 5. రో 5 డయాగ్నల్ అంటే ఇది అనమాట. ఓకే, సెకండ్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఓకే, రిచ్ ద టాప్ మోస్ట్ లెటర్ అన్నాడు. ఓకే, వచ్చేసాను. ఇప్పుడు మూవ్ టువర్డ్స్ ద డయాగ్నల్ ఆఫ్ దట్ లెటర్. ఓకే, మూవ్ టువర్డ్స్ ద డయాగ్నల్ ఆఫ్ దట్ లెటర్. ఆ లెటర్ డయాగ్నల్గా వెళ్ళాను. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? లాస్ట్ లెటర్ ఆఫ్ ద డయాగ్నల్. ఇలా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను, లాస్ట్ లెటర్ ఆఫ్ ద డయాగ్నల్ దగ్గరికి వచ్చేసాను. ఓకే, వాట్ విల్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ది లెఫ్ట్. దీనికి లాస్ట్ లెటర్లో లెఫ్ట్లో ఏముంది? డి ఉంది. ఆన్సర్ డి. ఓకేనా, అంతే సింపుల్. ఏమైనా డౌట్ వస్తే వెనక్కి వెళ్ళి క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా. విచ్ లెటర్ ఇన్ రో 3 ఈజ్ నాట్ రో 4. ఓకే, విచ్ లెటర్ ఇన్ రో 3, రో 3లో ఉండి రో 4లో లేని అన్నాడు. సి ఉంది, బి ఉంది, డి లేదు. ఎస్, నాకు కావాల్సింది డి అనమాట. విచ్ లెటర్ ఇన్ రో 3 ఈజ్ నాట్ ఇన్ రో 4 అంటే డి అనమాట. డి అనేది రో 3లో ఉంది, రో 4లో లేదు. ఓకే, రీచ్ ద సెకండ్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ దిస్ లెటర్. ఇదిగో దిస్, ఈ లెటర్కి సెకండ్ లెఫ్ట్లో, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ అంటే ఇది. ఓకే, ఇప్పుడు వెనకాల నుంచి రా. ఫోర్త్ లెటర్ టు ద రైట్ ఆఫ్ దట్ లెటర్. ముందు దిస్ అన్నాడు, తర్వాత దట్ అన్నాడు. దట్ అంటే సి అనమాట. ఫోర్త్ లెటర్ టు ద రైట్, 1 2 3 4, ఫోర్త్ రైట్. ఓకే, నెక్స్ట్ విచ్ లెటర్ విల్ బి ద బాటమ్. దీనికి బాటంలో ఏముంది? బి ఉంది. ఆన్సర్ బి అవ్వాలి. ఎస్, బి. ఇది కూడా ఆన్సర్ బి. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడతో 2 అయిపోయినాయి. ఈ టేబుల్కి సంబంధించి 2 అనమాట. ఇప్పుడు ఈ టేబుల్లో ఓకే, ఇప్పుడు ఈ టేబుల్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. టేబుల్ మారుతుంది అనమాట. ఒక్కో టేబుల్లో ఉన్న కొన్ని రకాల హార్డ్ క్వశ్చన్స్, అర్థం కానివి, ట్రిక్కీ క్వశ్చన్స్ని సెండ్ చేశాడు. చూద్దాం. చూడండి, వెనకాల నుంచి వచ్చేద్దాం. లాస్ట్ లెటర్ ఆఫ్ డయాగ్నల్ రో 5. ఓకే, ఇది డయాగ్నల్ రో 5. లాస్ట్ లెటర్ అంటే ఈ అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లెటర్ బిలో అన్నాడు. దీనికి లాస్ట్ లెటర్ బిలో అంటే ఇది. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్, ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అంటే ఈ అనమాట. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ ది డయాగ్నల్ అన్నాడు. దీనికి డయాగ్నల్కి ఇద్దాం. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. థర్డ్ డయాగ్నల్ అంటే సి వచ్చింది. ఆన్సర్ ఏంటి? సి. ఎస్, రైట్ ఆన్సరే. ఓకేనా అమ్మా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇఫ్ కాలమ్ 1 అండ్ కాలమ్ 3 ఆర్ ఇంటర్చేంజ్డ్. ఏంటంట? కాలమ్ 1 కాలమ్ 3 ఇంటర్చేంజ్ అయినాయంట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చదవండి. ద లాస్ట్ లెటర్ ఆఫ్ కాలమ్ 2. ఓకే, కాలమ్ 2లో లాస్ట్ లెటర్ ఏంటి? బి అనమాట. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఆఫ్ ది డయాగ్నల్. ఇదిగోండి, ఇలా వెళ్ళామనుకోండి, డయాగ్నల్లో థర్డ్ లెటర్ రాదు. అంటే మనం ఇలా వెళ్ళాలి. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఇదనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెటర్ టు ద లెఫ్ట్. దీనికి ఫస్ట్ లెఫ్ట్, దీనికి సెకండ్ లెఫ్ట్ అంటే ఆన్సర్ సి అవ్వాలి. ఎస్, ఆన్సర్ సి. ఓకేనా, వాడు చెప్పింది చదువుకుంటూ వస్తున్నా. వాడు రిచ్ అంటున్నాడా, ఇఫ్ అంటున్నాడా, వెన్ అంటున్నాడా, దిస్ అంటున్నాడా, దట్ అంటున్నాడా, నువ్వు ఆ పదాలు పట్టుకోవాలి. ఆ పదాలు పట్టుకొని సాల్వ్ చేస్తేనే చేయగలవు, లేకపోతే చేయలేవు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ రో 3 అండ్ రో 1 ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓకే, రో 3 రో 1 రివర్స్ ఆర్డర్లో రాశాడంట. అంటే దీన్ని ఇలా రివర్స్ చేశాడు, దీన్ని ఇలా రివర్స్ చేశాడు. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
లాస్ట్ లెటర్ ఆఫ్ రో 5. ఓకే, లాస్ట్ లెటర్ ఆఫ్ రో 5 ఈ. నెక్స్ట్ ద లాస్ట్ లెటర్ ఎబో. సో దీనికి లాస్ట్ లెటర్ ఎబో అంటే ఈ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెటర్ బిలో. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఓకే, ఈ వచ్చింది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడికి వచ్చేసాం. ఆన్సర్ ఈ పెట్టేస్తారు, తప్పు. రో 3 ఏమన్నాడు, రివర్స్ అయింది అన్నాడు. అంటే ఏ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. సో నేను ఈ ప్లేస్లో ఆన్సర్ ఏ పెట్టాలి. సో ఆన్సర్ ఏ, అంతే. సింపుల్ క్వశ్చన్, కష్టమేమీ లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈజీగా తెగిపోయింది. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ లెటర్ ఇన్ రో 1. వెనకాల నుంచి వస్తున్నా, సింగిల్ లైనే కదా, క్లియర్గా చదవగానే అర్థమైపోతుంది. ఫోర్త్ లెటర్ ఇన్ రో 1 అంటే ఇదనమాట. ఓకే, ఏమన్నాడు అని చూడండి, థర్డ్ లెటర్ డయాగ్నల్లీ అన్నాడు. ఇటువైపు డయాగ్నల్కి వెళ్ళామనుకో కుదరదు, ఇటువైపే రావాలి, అంతే కదా. ఫస్ట్ లెటరు, సెకండ్ లెటరు, థర్డ్ లెటర్ అంటే ఈ. ఓకే, థర్డ్ లెటర్ డయాగ్నల్లీ. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఎబో. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఏ అనమాట. ఓకే, విచ్ లెటర్ విల్ బి నెక్స్ట్ టు ద థర్డ్ లెటర్ ఎబో. నెక్స్ట్ లెటర్ ఏముంది, ఏనే ఉంది. ఇటు పక్కన ఏమీ లేదు, ఇటు పక్కన ఏ ఉంది. సో ఆన్సర్ ఏ. ఓకేనా. వాడు నెక్స్ట్ అన్నప్పుడు లెఫ్ట్ నెక్స్ట్ రైట్ నెక్స్ట్ చెప్పాలా, లెఫ్ట్ లేదు కదా, అందుకే చెప్పాలా. ఆటోమేటికల్లీ ఈ ఏకి రైట్లో ఉన్న నెక్స్ట్ లెటర్ మనం తీసుకోవాలి. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఐదో క్వశ్చన్ చూద్దాం. ఐదో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఎక్కడి నుంచి వద్దాం, ఓకే ఇక్కడి నుంచి వద్దాం. ఇది కాలం పైన మెన్షన్ చేశాడుగా, నాకు ఎక్కడో దొరకాలి, పాయింట్ దొరికితే దాన్ని పట్టుకుని లాగడమే అనమాట. థర్డ్ లెటర్ ఆఫ్ ది డయాగ్నల్ ఇన్ కాలం 5. ఓకే, కాలం 5 డయాగ్నల్ అంటే ఇదనమాట. థర్డ్ లెటర్ అంటే సి. ఓకే, నెక్స్ట్ లెటర్ బిలో అన్నాడు అంటే డి అనమాట. ఓకే, లెటర్ బిలో, ఇమీడియట్ బిలో అనలా అంటే మనం ఇది తీసుకోవాలన్నమాట. ఇదే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా. థర్డ్ ఇక్కడ ఏమన్నాడు, థర్డ్ లెటర్ ఆఫ్ డయాగ్నల్ కాలం 5 అన్నాడు. కాలం 5లో ఇది థర్డ్ లెటర్. నెక్స్ట్ బిలో అన్నాడు, లెటర్ బిలో, ఇది ఇమ్మీడియట్ బిలో, ఇది బిలో అనమాట అంటే ఇది తీసుకోవాలి. ఓకే, సెకండ్ టు ద రైట్, ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. ఓకే, వచ్చేసాం, వచ్చేసాను. ఇప్పుడు అన్నాడు థర్డ్ లెటర్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ దిస్ లెటర్. ఇప్పుడు ఈ లెటర్కి మనం డయాగ్నల్ గీయాలన్నమాట. ఇదిగోండి డయాగ్నల్, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. ఓకేనా. విచ్ లెటర్ విల్ బి థర్డ్ లెటర్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ దిస్ లెటర్. థర్డ్ డయాగ్నల్ అంటే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. ఆన్సర్ బి. ఎస్ బి, ఆన్సర్ బి. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో 22లో ఉన్న 5 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం. 22 టెస్ట్ అనుకుంటే ఇదిగోండి క్వశ్చన్స్. క్లారిటీ వచ్చిందా? 5 క్వశ్చన్లు సింపుల్ అనమాట. ఓకేనా. కమింగ్ టు 20 సెట్కి వెళ్దాం. దీంట్లో మనకి మొత్తం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, సాల్వ్ చేద్దాం. అసలు ఈ క్వశ్చన్ చూడండి ఎంత ఉందో. అమ్మో, చదవాలంటేనే చూస్తేనే సగం చేస్తావరా అంటాను చూసారా, అలా ఉంది. ఇలాంటివి వస్తే మాత్రం ఎగ్జామ్లో పట్టుకోమాకండి. ముందు ఈజీగా సింపుల్గా ఉండే చేసుకుంటూ వెళ్ళిపోండి. 8, 9, 10 ఈ సీరియల్ నెంబర్లో ఉండే క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి. వాడు కావాలనే నీకు ఇది ఇస్తాడు మధ్యలో, నేను ఆపేద్దామని. ఇక్కడ నేను ఇది తెగేదాకా వెళ్ళను అని పంతాన్ని కూర్చోమాకండి, ఇబ్బంది పడతారు. అర్థమైందా? మెలకు కలిగి చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఎగ్జామ్లో.
చూడండి, సాల్వ్ చేద్దాం. విచ్ లెటర్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కాలం 1, 2, 3, 4, 5. 5 కాలమ్స్ ఇచ్చాడు. అన్నిట్లోనూ ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంటి అన్నాడు. ఇక్కడ ఏ 2 సార్లు వచ్చింది, ఇక్కడ డి 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఏ 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఏది రాలేదు, ఇక్కడ బి 2 సార్లు వచ్చింది, ఇక్కడ సి 2 సార్లు వచ్చింది. అంటే అన్ని కాలమ్స్లో కూడా ఏదో వేరు వేరు లెటర్స్ వచ్చినాయి కానీ ఒకే లెటర్ కామన్గా రాలా. ఇక్కడ ఏ వస్తే ఇక్కడ డి, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడేమో బి, ఇక్కడేమో సి. అన్నిట్లో సి రాలా, అన్నిట్లో డి రాలా, అన్నిట్లో బి రాలా. సో విచ్ లెటర్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ అన్నాడు. ఏది రాలా. రాపోతే ఇఫ్ దేర్ ఈజ్ నో సచ్ లెటర్, అలా ఎప్పుడు రాకపోతే దెన్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ విల్ బి ఓకే ద లెటర్ విచ్ హ్యాస్ బీన్ అపియర్డ్ లీస్ట్ టైమ్స్ ఇన్ ఆల్ ద కాలమ్స్. అన్ని కాలమ్స్లో కూడా లీస్ట్గా ఏదైతే ఉండిద్దో అదే దాని ఆన్సర్ అన్నాడు. కండిషన్ అన్నమాట. అన్ని కాలమ్స్లో ఒకే లెటరు ఫ్రీక్వెంట్గా రాకపోతే అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే అన్ని కాలమ్స్లో లీస్ట్గా వచ్చింది ఏంటి. ఇక్కడ డి ఒకసారి, ఇక్కడ డి ఒకసారి, ఇంకాడుంది డి, ఇక్కడ డి. అసలు ఇక్కడ డి ఉందా లేదు, ఇక్కడ డి ఉందా లేదు. అంటే లీస్ట్గా అంటే 0, అంటే డి తక్కువ ఉంది కాబట్టి అన్ని కాలమ్స్లో కలిపితే డి 3 సార్లే ఉంది. సో ఆన్సర్ ఏమవ్వాలి, డి అవ్వాలి. ఆన్సర్ డి అన్నమాట. ఓకేనమ్మా. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఇఫ్ ద రో 2 ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ రో 4. ఓకే, రో 2 అనే దాన్ని ఇంటర్చేంజ్ చేసాం దేంతో, రో 4తో. ఓకే, దెన్ విచ్ లెటర్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దట్ కాలం ఇన్ విచ్ లెటర్ అక్కరింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కాలం 4 ఈజ్ నాట్ ప్రజెంట్. ఓకే, రో 2ని రో 4తో ఇంటర్చేంజ్ చేసాం. మళ్ళా చదువుతున్నాను, నాకు అర్థం కాలేదు. విచ్ లెటర్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దట్ కాలం, ఏ కాలం తెలీదు. ఇన్ విచ్ లెటర్ అక్కరింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కాలం 4 ఈజ్ నాట్ ప్రజెంట్. ఓకే, లెటర్ అక్కరింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కాలం 4. కాలం 4లో మోర్ ఫ్రీక్వెంట్గా వస్తున్న లెటర్ ఏంటి, 1, 2, అంటే బి అనేది 2 సార్లు వచ్చింది. ఓకే, విచ్ లెటర్ అక్కరింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కాలం 4 ఈజ్ నాట్ ప్రజెంట్. అంటే ఈ బి అనేది ఏదో కాలంలో లేదంట. ఈ కాలంలో బి ఉందా, ఉంది. ఈ కాలంలో బి ఉందా, ఉంది. ఈ కాలంలో బి ఉందా, ఉంది. ఈ కాలంలో లేదు. ఎస్, నాకు ఇదే కావాలి. కాలం 4లో ఏ బి అయితే ఎక్కువ సార్లు వచ్చిందో ఆ బి అనేది ఏ కాలంలో లేదో అన్నాడు. లేదా ఇక్కడుంది, 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 కానీ ఇక్కడ లేదు కదా, లేదు. ఓకే, ఇప్పుడు ఇఫ్ నో లెటర్ అపియర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ వన్స్ ఇన్ దట్ కాలం, then your answer will be that letter which is not present in that column. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం, కాలం 1లోకి వచ్చాం. ఓకేనా, కాలం 1లో ఏం లేదు, బి అనేది లేదు, వచ్చేసాం. బి అనేది లేదు. ఇప్పుడు చదువుతున్నా చూడండి. ఇఫ్ నో లెటర్ అపియర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ వన్స్ ఇన్ దట్ కాలం, then in that column your answer will be that letter which is not present in that column. ఒకవేళ మీరు వచ్చిన కాలంలో ఏ లెటర్ అయినా 1 కన్నా ఎక్కువ సార్లు లేదనుకోండి, అప్పుడు ఆన్సర్ అక్కడ కాదు. ఒకవేళ ఉంది అనుకో, ఓకేనా, అప్పుడు ఆన్సర్ అదే అంటున్నాడు. ఉదాహరణకి మనం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఏ లెటర్ అయినా 1కి మించి ఎక్కువ సార్లు లేదనుకోండి, అప్పుడు ఈ కాలంలో మన ఆన్సర్ లేదు. కానీ ఈ కాలంలో ఆన్సర్ ఏ అనేది 2 సార్లు ఉంది కదా, కాబట్టి మన ఆన్సరే ఏ అన్నమాట. మస్తు క్వశ్చన్ ఇది. మరి ఎంతమందికి అర్థమైద్దో లేదో నాకు తెలియదు, కానీ మస్తు క్వశ్చన్ అనమాట. మళ్ళా చదువుతా. ఇలాంటి క్వశ్చన్స్ని ఎంత బాగా సాల్వ్ చేస్తే
నీ బ్రెయిన్ అంత షార్ప్ అయింది. జాగ్రత్తగా చూడు, అసలు ఈ కండిషన్తో సంబంధమే లేదు. ఓకేనా, వేస్ట్గా ఇచ్చాడు. చూడు, విచ్ లెటర్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దట్ కాలం. దట్ అన్నాడు, ఏదో కాలంలో ఏదో లెటర్ అన్నాడు, మనకి తెలియదు. ఇన్ విచ్ లెటర్ అక్కరింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కాలం 4 ఈజ్ నాట్ ప్రజెంట్. కాలం 4లో ఏ లెటర్ మోర్ ఫ్రీక్వెంట్గా వస్తుందో ఆ లెటరు ఏ కాలంలో లేదో, విచ్ లెటర్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దట్ కాలం. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ లేదు అంటే కాలం 4లో ఏ లెటర్ ఎక్కువగా వస్తుందో ఆ లెటరు ఏదో కాలంలో ఉండకుండా ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బి బి బి, కానీ ఎక్కడ లేదు, ఏలో లేదు అంటే కాలం 1లో లేదు. ఓకే, ఇప్పుడు చూడు, ఇఫ్ నో లెటర్ అపియర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ వన్స్. ఈ కాలంలో ఒకటి కన్నా ఎక్కువ మించి లెటర్ లేకపోతే యువర్ ఆన్సర్ విల్ బి దట్ లెటర్ విచ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ దట్ కాలం. ఒకవేళ ఇక్కడ ఏ లెటర్ అయినా నీకు చెప్పింది లేకపోతే అప్పుడు ఆన్సర్ అది అయ్యేది అన్నాడు. కానీ ఇక్కడ ఏంటి, ఏ 2 సార్లు ఉందిగా, ఉందా లేదా? విచ్ లెటర్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఏదైతే ఉండిద్దో అదే నీ ఆన్సర్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఏ అన్నమాట. ఒకవేళ ఏ లేదనుకోండి, ఇక్కడ ఏ లెటర్ అయితే ఒక్కసారి ఉందో ఆ లెటరే ఆన్సర్ అయింది, అది దీంట్లో మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకేనా, అది బుర్రపాడైపోయి ఉంటుంది. హై లెవెల్ క్వశ్చన్ అనమాట, హై లెవెల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్,